వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అరికెలతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా అరికెలతో కిచిడి చేసి తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా కూడా ఈ అరికెల కిచిడిని అందరూ తీసుకోవచ్చండి, చాలా హెల్దీ. అరికెలకు సంబంధించిన ఇంకా చాలా రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఎంతో రుచిగా ఉండే అరికెల కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అరికెలు తీసుకున్నాను. అరికెలు ఇలా రెడ్ కలర్లో ఉంటాయి. అలానే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు ప్లేస్లో మీరు ఎర్ర కందిపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడగాలండి. అరికెల్ని ఒకసారి కడిగితే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి పెట్టాను. ఇక్కడ ఒక గ్లాస్ అరికెలు అలానే హాఫ్ గ్లాస్ పెసరపప్పు మొత్తం కలిపి 1.5 గ్లాస్ తీసుకున్నాం కదండి. 1.5 గ్లాస్కి నేను ఇక్కడ అదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని 8 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. మీకు కావాలంటే పెసరపప్పు 2 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టీ స్పూన్స్ నెయ్యి అలానే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. 4-5 గ్రీన్ చిల్లీ కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక క్యారెట్ తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక చిన్న బీట్రూట్ కూడా కట్ చేసి వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వెజిటబుల్స్ అన్నీ కూడా 50% ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల వెజిటబుల్స్ త్వరగా కుక్ అవుతాయి. వెజిటబుల్స్ ఇలా 50% ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఒక చిన్న కప్పు బఠానీలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చేసే కిచిడి 3 మెంబర్స్కి సరిపోతుంది. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న అరికెలు అలానే పెసరపప్పు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అరికెలు మాత్రం కంపల్సరిగా 6 to 8 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. కుదిరితే నైట్ అంతా కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు. వీటిని ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అరికెలు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, వాటినే వేస్తున్నాను. నేను ఇక్కడ మొత్తం కూడా 1.5 గ్లాస్కి 6 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను కదండి. మీకు కావాలంటే 5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, ఇక్కడ కిచిడి అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చూడటానికి లూజ్గా ఉన్నా కూడా ఆరిపోయేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. వేడివేడిగా అరికెల కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలోకి ఎటువంటి చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి. ఇలానే ప్లెయిన్ గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అలానే హెల్దీ కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.